కాబట్టి ప్రజలు మళ్ళీ గత ప్రభుత్వం సుస్థిరమైన పాలన కావాలంటే మళ్ళీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలన ఉంటేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు? బీజేపీ గురించి దాదాపుగా హోరాహోరీ అంటే బీజేపీకి లేదు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ పరిమితంగానే ఉంటుంది, పెద్ద అంత ఫైట్ అయితే లేదనమాట బీజేపీ. ఓకే. సో మరి ఇక్కడ సునీత గారికి ఎంత మెజారిటీ రావచ్చని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ పెద్ద లేకున్నా కానీ ఎట్లా లేదన్నా 30-40 వేల మెజారిటీతోనే అంత పెద్ద మెజారిటీ లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా కొంచెం ప్రభావితం చేసిన లోకల్ వాళ్ళు ఉన్నందుకు కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది పరిస్థితి. నవీన్ యాదవ్ గారు లోకల్గా ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నందుకు అంటే మేము అన్ని పరిశీలన చేసిన తర్వాత మాట్లాడుతున్నాం. నేను అందుకని అడుగుతున్నాను, ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఎవరు ఏంటో ఎలా మాట్లాడతారు ఏంటి ఓటర్ నాడేంటి తెలుస్తుంది, లోకల్గా మీకు తెలుస్తుంది కానీ మాకేందుకు తెలుస్తుంది? ఎడ్జ్ మాత్రం దాదాపుగా బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుంది, కొంచెం జస్ట్ ఎక్కువ ఏరియా వైజ్ ఉందా ఈ ఏరియాలో? అదే ఓవరాల్గా అన్ని ఏరియాలు తిరిగినాం మేము, ఓవరాల్గా ఎక్కువ ఎడ్జ్ మాత్రం బీజేపీ అది బీఆర్ఎస్కే ఉంటుంది.